కర్నూలు ఉల్లి మార్కెట్పై పట్టపగలే ప్రజలు పడ్డారు. అందిన కాడికి దోచుకెళ్లారు. ఈ నోట ఆ నోట విషయం తెలియడంతో మరింత మంది వచ్చారు. ఉల్లి బస్తాలను కొందరు భుజాలపై ఎత్తుకెళ్లగా మరికొందరు బైకులు, ఆటోల్లో వేసుకుని వెళ్లారు. అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చేలోగా చాలా వరకు ఉల్లిని తరలించేశారు. కర్నూలు మార్కెట్లో ఉల్లి బస్తాలను ప్రజలు యథేచ్ఛగా ఎత్తుకెళ్లారు. మార్కెట్కు పెద్ద ఎత్తున ఉల్లి దిగుబడులు వస్తున్నా ఆశించిన ధరలు లేవు. ప్రభుత్వం జోక్యం చేసుకుని క్వింటా ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకుంటోంది. ప్రభుత్వం కొన్న ఉల్లిని రైతు బజార్లకు తరలిస్తుండగా మిగిలిపోయిన సరుకును బహిరంగ వేలంలో విక్రయిస్తున్నారు. 2 రోజుల క్రితం వేలంలో క్వింటా ఉల్లి 50 రూపాయలే పలికింది. ఇంకా మిగిలిపోయిన ఉల్లిని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని తెలుసుకున్న కర్నూలు ప్రజలు మార్కెట్కు వచ్చారు. బాగున్న ఉల్లి బస్తాలను ఎవరకు కావలసినన్ని వారు తీసుకెళ్లిపోయారు. విషయం తెలుసుకుని మరికొందరు ఆటోలు, బైకుల్లో వచ్చి పెద్ద ఎత్తున ఉల్లి బస్తాలు తీసుకెళ్లిపోయారు. అధికారులు ఆలస్యంగా మేల్కొని పోలీసులకు సమాచారమివ్వగా అప్పటికే చాలా వరకు బస్తాలను తరలించేశారు. ఆల్రెడీ మనకి ప్రతిరోజు కూడా 1000 టన్నుల పైనే అరేవల్ వస్తుంది. ప్రతిరోజు మార్కెట్ కొనుగోలు చేసినవి 500 నుంచి 600 టన్నులు మీకు బయటికి వెళ్ళిపోతున్నాయి. మిగిలిపోయిన వాటికి ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేస్తాం. అవన్నీ కూడా కొనుగోలు తక్కువ ధరకి కొనుగోలు చేసినటువంటి వ్యాపారస్తులు ఎవరో మునగాలపాడు దగ్గర వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ, మంచి క్వాంటిటీ తీసుకొని మిగిలిన క్వాంటిటీని ఆడ పారవేశారు. మార్కెట్ యార్డ్ నుంచి డంప్ యార్డ్కి మేము ఏవైతే పాడైపోయావో వాటిని షిఫ్ట్ చేస్తున్నాము. అంటే డ్యామేజ్ ఉన్న సరుకు ఎక్కువగా వస్తుంది మన కర్నూలు మార్కెట్ యార్డ్కి. ప్రతిరోజు కూడా నైట్ టైం డంప్ యార్డ్ పోతున్నాయి. అది తెలుసుకున్న సరౌండింగ్ పీపుల్ అంతా కూడా మార్కెట్ యార్డ్లోకి రావడం జరిగింది. వాళ్ళు కమిషన్ ఏజెంట్ దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళు ఇక్కడ లూజ్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి లారీకి ఎక్కువైందనుకో 10 సంచులు 12 సంచులు మిగిలితే వాళ్ళు ఇంకో లారీ మాట్లాడుకోలేరు కదా. ఆ సంచులు ఇక్కడ ఇస్తున్నారు. దాన్ని చూసి అందరూ మార్కెట్ యార్డ్లో ఉల్లిగడ్డలు ఎత్తుకుపోతున్నారు. కేవలం ఒట్టి పుకార్లు తప్ప ఇది కానే కాదు సార్. రాత్రిపూట సైతం ఉల్లిగడ్డలు దొంగలిస్తూ ఉన్నారని, మార్కెట్లో పోలీసులతో రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.